నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మాక్ పోలింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నట్లు చెప్పిన ఆయన ఏర్పాట్లపై రైతు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ పోలింగ్కు ఎక్కువ సమయం పట్టబోదని వివరించారు. కేసీఆర్, సిఎస్ జోషిలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీకి నివేదిస్తామని రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్లో అన్ని మెషిన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అవి అన్నీ ఎట్లా పరిశీలిస్తున్నాం ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. పోలింగ్ టైం ఇంతకుముందు 7 to 5 ఉండేది, ఇప్పుడు అయితే 8 to 6 చేసాము. మన స్టేట్లో ఎన్నికల 5 o'clock on 11th కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 5 o'clock on 9th 9 నాడు 5 గంటల లోపల మొత్తం ఇవి అన్నీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఏం క్యాంపెయినింగ్ జరగకూడదు. వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, మేము కోరుతున్నాము, మాకు కొంచెం ప్రచారం కోసం తక్కువ టైం దొరికింది కాబట్టి పోస్ట్పోన్ చేయండి. సో నౌ దే ఆర్ రికన్సైల్డ్. ఈసీఐ డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. 11th నాడు జరుగుతుంది. అక్కడ 185 మంది అయితే పోలింగ్కి ఎక్కువ టైం పడుతుందా అడిగారు, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ 12 బ్యాలెట్ యూనిట్ నిజమే ఉంటాయి, కానీ ఓటింగ్కి అంతే టైం పడుతుంది. హైదరాబాద్లో నేను చెప్పాను శాతం కొంచెం తక్కువ ఉంది. ఫోటో ఓటర్ స్లిప్ కూడా ఎట్టి పరిస్థితిలో రేపు కంప్లీట్ అయిపోతుంది. 95% వరకు జరిగిపోయింది. హైదరాబాద్లో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అట్లా కాంగ్రెస్ డెలిగేషన్ ఇవాళ వచ్చి నాతో కలిశారు. వాళ్ళు దాని గురించి కంప్లైంట్ ఇచ్చారు. వీ విల్ రెఫర్ టు ఈసీఐ అండ్ సీక్ గైడ్.